తెలుగులో వెబ్ సిరీస్లు రావడం చాలా తక్కువ, వచ్చినా కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు అని ఒక ఒపీనియన్ ఉంది. దాన్ని మెల్లమెల్లగా చెరిపేస్తున్నాయి కొన్ని సిరీస్లు. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సహా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని వెబ్ సిరీస్లు ఆ అభిప్రాయాన్ని మార్చేశాయి. తాజాగా మయసభ అనే ఒక వెబ్ సిరీస్ వస్తుంది. ఆగస్ట్ 7 నుంచి సోనీ లీవ్లో ఇది ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. విలక్షణమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవా కట్ట దీనికి దర్శకుడు. ఈ సిరీస్ అనౌన్స్ చేసినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు టీజర్ విడుదలైన తర్వాత మాత్రం ఇది తప్ప మరో టాపిక్ లేకుండా పోయింది. మయసభ పూర్తిగా రాజకీయ నేపథ్యంలో వస్తోందని మొదట్లోనే చెప్పాడు దేవా కట్ట. రాజకీయం అంటే ఏదో పొలిటికల్ సిరీస్ తీస్తున్నాడు అనుకున్నారు, కానీ ఏకంగా తెలుగు రాష్ట్రాలను ఊపేసిన ఇద్దరు నాయకులను బేస్ చేసుకొని ఈ సిరీస్ తీస్తున్నాడని ఎవరు ఊహించలేకపోయారు. ఇప్పుడు టీజర్ చూస్తుంటే చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి పాత్రలను పోలిన రెండు క్యారెక్టర్స్ అందులో ఉన్నాయి. ఎన్టీఆర్ను చంద్రబాబు నాయుడు గద్దెదించిన నేపథ్యం ఇందులో ప్రధానాంశంగా తీస్తున్నాడు దేవా కట్ట. 1995 వైస్రాయ్ హోటల్ ఘటనను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. అప్పుడు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలను ఒక హోటల్లో చంద్రబాబు నాయుడు ఉంచి ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు అంటూ ప్రతిపక్ష నేతలు ఇప్పటికీ కూడా ఆయనను వెన్నపోటు రాజకీయ నాయకుడిగా అంటుంటారు. ఈ రోజుకు కూడా చంద్రబాబుని విమర్శించాలి అంటే అందరూ మొదట వాడే ప్రధానమైన అస్త్రం వెన్నుపోటు. ఇప్పుడు మయసభ టీజర్లో ఇదే ఎక్కువగా కనిపిస్తోంది. పైగా చంద్రబాబు నాయుడు స్వయంగా రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి ఈ సందర్భంలో నేను ఎలా బయటపడాలో చెప్పు అని అడిగినట్టు ఇందులో చూపించారు. దానికి రాజశేఖర్ రెడ్డిని పోలిన లీడర్ మాట్లాడుతూ, ఈరోజు నువ్వు గాని గెలిస్తే జీవితం మొత్తం నాకు వెన్నుపోటు అనే అస్త్రం నువ్వు ఇచ్చినట్టు అవుతుంది నాయుడు అని చెప్పాడు. ఆ ఇద్దరి పాత్రలు చంద్రబాబు, వైఎస్ఆర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ దర్శకుడు ఇదంతా కల్పితమని చెప్పినా ఎవరూ నమ్మరు. టీజర్ విడుదలైన క్షణం నుంచి బాగా ట్రెండ్ అవుతోంది. ఇది కొంతమందికి బాగా నచ్చితే మరికొంతమందికి మాత్రం అసలు నచ్చడం లేదు. చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తూ ఈ సిరీస్ తీశారు అంటూ ఒక పార్టీ వర్గం బలంగా ఆరోపిస్తోంది. నేటి జనరేషన్కు ఒకరిని మంచిగా చూపిస్తూ మరొక మహానాయకుడిని తప్పుడు వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వాళ్ళు విమర్శిస్తున్నారు. దీని మీద దర్శకుడు దేవా కట్ట కూడా స్పందించాడు. టీజర్ విడుదలైనప్పటి నుంచి క్షణక్షణం దాని మీద ఆసక్తి పెరుగుతోందని, ఇది పొలిటికల్ నేపథ్యంలో నడిచే కథ అని ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా ఉండదు, ఉన్నత మానవీయ కోణాలను ఆవిష్కరించేలా ఉంటుంది అని చెప్పాడు. మొత్తానికి టీజర్తోనే మయసభ చాలా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. రేపు సిరీస్ వచ్చిన తర్వాత ఏం చేస్తుందో చూడాలి.